ముస్లిం దేశాలు ఇరాన్ కి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఇజ్రాయెల్ మరియు అమెరికా దేశాలు ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయి. ఇదే ప్రపంచ యుద్ధం అని ట్రంప్ ఏమో భయపెడుతున్నాడు. ఈ విషయంలో ఇండియా మౌనంగా ఉండిపోయింది. ఈ యుద్ధంలో ఇండియా ఎటువంటి డిసిషన్ తీసుకోలేదు. ఎందుకంటే ఒక పక్క చూస్తే ఇజ్రాయెల్ మనకి అత్యంత సన్నిహితమైన దేశం, ఇంకో పక్క రష్యా లాంటి నమ్మకమైన మిత్ర దేశం. ఈ రెండు దేశాలు యుద్ధంలో నిలబడుతూ ఉంటే మన దేశానికి చెందిన రెండు మిత్ర దేశాలు తన్నుకుంటూ ఉంటే మనం ఏం చేయలేని పరిస్థితి. కానీ ప్రపంచ యుద్ధం అనేది వస్తే మాత్రం ఇండియా ఏదో ఒక నిర్ణయం తీసుకొని తీరాలి. అలా కాకుండా నేను ఎటు సపోర్ట్ చేయను అని మౌనంగా ఉంటే ఏదో ఒక సైడ్ నుండి మన దేశం మీద దాడి జరిగే ప్రమాదం ఉంది. అప్పుడు తప్పని పరిస్థితుల్లో ఇండియా ఏదో ఒక దేశం వైపు సపోర్ట్ గా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ప్రపంచ యుద్ధంలో మనకు తెలియకుండానే మనం పాల్గొనేలా చేసి ఆర్థిక ప్రాణ నష్టాలు జరిగేలా చేసే ఆ పరిస్థితులు మనకు వస్తాయి. ఇరాన్ మీద చెయ్యి వేసి చూడండి అని చెప్పేసి అమెరికాని ఇండైరెక్ట్ గా భయపెడుతున్నాయి రష్యా, చైనా, నార్త్ కొరియా దేశాలు. అమెరికా అలాగే ఇరాన్ మీద ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనే పేరుతో దాడి చేసింది. ఇరాన్ మీద GBU-57 మ్యాసివ్ ఆర్డినెన్స్ పెంట్రేటర్ బంకర్ బస్టర్ బాంబులను విసిరింది. ఈ బాంబు ఒక్కొక్కటి 13.6 టన్నులు ఉంటుంది. ఈ బంకర్ బస్టర్ బాంబులని అమెరికా వాళ్ళు సుమారు 12 నుంచి 14 బాంబులని ఇరాన్ మీదకు వదిలారు. ఈ బంకర్ బస్టర్ బాంబుల యొక్క ప్రత్యేకత గురించి మీకు తెలియాలంటే ఈ వీడియో రిలేటెడ్ వీడియోలో లింక్ ఇస్తాను, చూసేయండి. అలాగే అమెరికా వాళ్ళు తమాహాక్ క్రూజల్ మిసైల్స్ ని సుమారు 30 మిసైల్స్ ని ఇరాన్ మీదకు వదిలారు. ఇరాన్ లోని ఫోర్డో ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్, అలాగే నతాన్స్ న్యూక్లియర్ ప్లాంట్, అలాగే ఇఫ్షాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్, పార్చిన్ మిలిటరీ కాంప్లెక్స్, ఈ ప్రాంతాలను అమెరికా వాళ్ళు ధ్వంసం చేశారు. ఈ ప్రాంతాలను అమెరికా ఎందుకు ఎంచుకుంది అంటే ఈ ప్రాంతాలలోనే ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుంది అనే అనుమానంతో పక్కాగా స్కెచ్ చేసి అమెరికా వాళ్ళు దాడి చేశారు. ఇంత పెద్ద దాడి జరిగిన తర్వాత కూడా ఇరాన్ లో ఎలాంటి న్యూక్లియర్ లీక్స్ లేవని ఆ తర్వాత తెలిసింది. కానీ ఇరాన్ ఎక్కడో రహస్యంగా న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తుంది అని ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇజ్రాయెల్ అండ్ అమెరికాకు ఉంది. అలాగే ఆ దేశాలు బలంగా నమ్ముతున్నాయి కూడా. ఇరాన్ మీద ఇంత పెద్ద యుద్ధం చేస్తున్నా కూడా ముస్లిం దేశాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? మా ముస్లిం దేశాలు అని చాలా మంది గొప్పగా చెప్పుకుంటారు. కానీ ముస్లిం మతంలో షియా, సున్నీ విభేదాలు ఇంకా ఈ ముస్లిం మతాలలో ఉన్నాయి. ఇరాన్ ఒక షియా దేశం. సౌదీ అరేబియా, UAE, ఈజిప్ట్, బహ్రెయిన్ ఇవన్నీ కూడా సున్నీ దేశాలు. ఈ రెండు వర్గాల మధ్య కూడా ఒకప్పటి నుంచి రాజకీయ, మతపరమైన విభేదాలు చాలా ఉన్నాయి. అందుకే చాలా సున్నీ దేశాలు ఇరాన్ కి సహాయం చేయడం ఇష్టపడవు. అలాగే ఇరాన్ దేశం హెజ్బుల్లా, హౌతీ, షియా మిలిటెంట్లకి మద్దతిస్తూ ఉంటుంది. దీనివల్ల సున్నీ దేశాలైనటువంటి సౌదీ అరేబియా, UAE, ఈజిప్ట్, బహ్రెయిన్ దేశాలు ఈ ఇరాన్ చూసి భయపడుతున్నాయి. ఏదో ఒక రోజు ఈ ఇరాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి తీవ్రవాదులే మా దేశం మీదకే తిరగబడతారేమో అని. సౌదీ అరేబియా, UAE, జోర్డన్, బహ్రెయిన్ లాంటి దేశాలు తమ భద్రత కోసం ఈ దేశాలన్నీ కూడా అమెరికా వాళ్ళపై ఆధారపడి ఉన్నారు. కాబట్టి అమెరికా వాళ్ళు దాడి చేస్తే ఈ దేశాలు ఎందుకు అడ్డుపడతాయి? అలాగే ఈ సున్నీ దేశాలు మొత్తం కూడా ఇజ్రాయెల్ తో చాలా పొలిటికల్ రిలేషన్స్ ఏర్పరచుకుంటున్నాయి. అందుకే ఈ సున్నీ దేశాలు ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా నిలబడ్డారు. అయితే కొన్ని దేశాలు మాత్రమే ఇరాన్ కు మద్దతు ప్రకటించాయి. అవేంటంటే యమన్ దేశంలో ఉన్నటువంటి హౌతీ మిలిటెంట్ గ్రూపు, అలాగే లెబనాన్ లో ఉన్నటువంటి హెజ్బుల్లా గ్రూపు, అలాగే ముస్లిం దేశాలు కాకపోయినప్పటికీ కూడా రష్యా, చైనా దేశాలు ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికా ఇప్పుడు డైరెక్ట్ గా యుద్ధంలో జోక్యం చేసుకుంది కాబట్టి రష్యా, చైనా మరియు నార్త్ కొరియా దేశాలు ఏం చేస్తాయో వేచి చూడాలి. మరి ఇరాన్ కి సపోర్ట్ గా రష్యా, చైనా, నార్త్ కొరియా దేశాలు ఈ లైవ్ వార్ లోకి అడుగు పెడతాయా, లేదా అమెరికా ఇజ్రాయెల్ ని చూసి వెనక అడుగు వేస్తాయా? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.